అందరికీ నమస్కారం. విశాఖపట్నంలో దారుణం. నడి రోడ్డుపై మహిళలను. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రాజ్యాంగం అమలైన రోజునే నడి రోడ్డుపై దారుణం జరిగింది. టిఫిన్ బండి నిర్వాహకురాలిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు, ఆమె జుట్టు పట్టుకొని కిలోమీటర్ మేర కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన విశాఖపట్నం సిటీ నడి రోడ్డుపై జరిగింది. మిదులుపూరి ఉడా కాలనీలో మహిళ టిఫిన్ బండి నిర్వహిస్తున్నారు. ఏమైందో గాని నడి రోడ్డు మీద ఆమెపై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. అంతేకాదు, అందరూ చూస్తుండగా ఆమెను విచక్షణారహితంగా కొట్టుకుంటూ రోడ్డుపై ఈడ్చుకెళ్లారు. స్థానికులు విడిపించేందుకు ప్రయత్నం చేసినా ఓ మహిళ విడిచిపెట్టలేదు. అయినా గాని ఛాతీపై కాలుతో తన్నుతూ విరుచుకుపడ్డారు. అయితే ఈ ఘటనలో బాధితులకు పియ్యంపాలెం పోలీస్ స్టేషన్‌లో బిగ్ షాక్ తగిలింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు తనను బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు. కేసు రాజీ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గట్టిగా మాట్లాడితే తనపైన ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని సీఐ బెదిరించారని బాధితులు వాపోయారు. మరోవైపు బాధితురాలిని రోడ్డుపై ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బాధితురాలికి నెటిజన్లు మద్దతు తెలిపారు. ఆమెను న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత క్రూరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.